బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ ఘటన మంగళవారం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని లింగపేటకు చెందిన లాండే సతోష్ 2025 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రోడ్ల మరమ్మతులకు 200 ట్రిప్పుల మట్టిని తరలించాడు. ఉపాధి హామీ టీఏ నాగరాజు ట్రిప్పులకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి పనులు చేయించుకొని ఇప్పుడు చేతులు ఎత్తేశాడని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది గడుస్తున్నా అధికారులు దాటు వేసే సమాధానం చెప్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నాడని వాపోయాడు. ఆధారాలు తీసుకురావాలని టీఏ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఏపీఓ రాజయ్యను వివరణ కోరగా పనులకు సంబంధించిన పేమెంట్ రికార్డు చేసేసామని, డబ్బులు రాగానే చెల్లిస్తామని తెలిపారు. గవర్నమెంట్ డబ్బులు రావు అని నేను అన్నా. అందరూ అత్తే చూడ నీ డబ్బులు నీకు ఒక్కరికి నా జీతం కడిగేసాని ఇస్తా అన్నాడు సార్ నారా సార్. టెక్నికల్ అసిస్టెంట్ లింగంపేటకి సంబంధించిన ఆయన. నారా సార్ అంటే ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళు కాదు, టెక్నికల్ అసిస్టెంటే. నేను ఎప్పుడు అడిగినా గవర్నమెంట్ అత్త ఇస్తా లేకపోతే లేదు, నన్నేం చేయమంటాను. రాజేష్ సార్ నాన్న ఇంకా మళ్ళీ ఇంకో పేరు చెప్తే ఎంపీడీఓ అంటే ఆడిఓ అంటే ఎంఆర్ఓ అంటే స్టేషన్ అంటే కలెక్టర్. ఇక వాళ్ళ చుట్టూ తిరిగా నాకు కూలి పని ఒడియాలి, నాకు పిల్లలు వద్దా ఆనాడు చెప్పాలి కదా, డబ్బులు అత్త ఇస్తా లేకపోతే లేదు. సార్ నాకు 200 ట్రిప్లకు రావాలి సుమారు. ట్రిప్కి 500 600 అది సుతా క్లారిటీ లేదు. ఎక్కువ మాట్లాడితే ఏమన్నాడు ఒక రోజు నారా సార్, నువ్వు పని చేసినట్టుగా నాకు ఏదైనా సర్టిఫికేట్ ఉందా, అవే మమ్మ ఉందా అన్నాడు. డైరెక్ట్గా నువ్వు పని చేసినట్టుగా నా దగ్గర ఏమైనా ఉందా నీకు బాకీ కార్డు అన్నాడు. నేను ఏం చెప్పాలి? విసిగి చెంది ఇంటికి వచ్చిన నారా సార్కు పోతా నేను దాగుతా. నాకు ఇచ్చిన ఒక పెద్ద మనిషి 1 లక్ష రూపాయలు చచ్చిపోతని వదిలిపెడతారు, కాగితం చెప్పేస్తాను మాట ఇచ్చింది. అక్కడ వెంటనే మా లింగంపేటకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఏం సీన్ అంటే గ్రామ పంచాయతీ పీఠం పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ 1 లక్ష రూపాయలు అప్పించింది సార్. ఎక్కడి నుంచి చేర్పాలి సార్? ఇలాంటి దొంగ దొరికినాక నారా సార్ అంటేనే మీరు ఇంతకైనా కానిస్టేబుల్ మీకు 2 లక్షల రూపాయల బండి లేదు, మరి ఆయనకు 3 లక్షల బండి ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్ డబ్బులు రావు అని నేను అన్నా. అందరూ అత్తే చూడ నీ డబ్బులు నీకు ఒక్కరికి నా జీతం కడిగేసాని